అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు కళ్యాణ్ అండి. సో మరి ఓజీ నుంచి ఒక కొత్త సాంగ్ వచ్చింది, ఎలా అనిపించింది? మైకులకి దిగుడు ఎలా అనిపించిందండి పాట? మన పవన్ కళ్యాణ్ సినిమా కదా, పాట బాగుంది. పాట ఇప్పుడే చూసింది నేను, నిన్న కూడా రూమ్ లో చూసిన పాట. మనం పాత సినిమా సోన్ బాబు సినిమాలో శ్రీదేవి వాళ్ళ బాగా ఆరణీకమా ఈ దీపం కార్తీక దీపం అని పాట ఉంది చూడు, ఆ టైప్ లో ఉంది మన పవన్ కళ్యాణ్ పాట. సంప్రదాయ బట్టలు వేసుకోవటం కానీ, ఆమె వేసుకున్న బట్టలు కానీ ఆ పాటకు తగ్గట్టు ఉంది, బాగుంది మెలోడీ సాంగ్. మన పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇద్దామనే వచ్చిండు, పాట బాగుంది, నాకు నచ్చింది. మరి చాలా మంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గారు చాలా చిన్నగా ఉన్నారు, చిన్న అమ్మాయిలాగా కనిపిస్తున్నారు అంటున్నారు, మీరేమంటారు? ఏడ చిన్న అమ్మాయిలు కానొచ్చింది, బాగానే ఉందిగా, బాగానే ఉంది. నేను చూసిన చిన్న అమ్మాయిలకు ఏం లేదు, బాగానే ఉంది, సరిపోయింది. పవన్ కళ్యాణ్ ముసలోడు ఆలుకున్నాడా, ఏం లేడుగా. అదే అంటున్నారు, ఏజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఏజ్ ఎక్కువేం కారాదు, 100 ఏళ్ళు వచ్చిన పవన్ కళ్యాణ్ అట్టనే ఉంటాడు, ఏజ్ ఎక్కువేం రాదు. 16 ఏళ్ళ అమ్మాయి కూడా తీయొచ్చు మన పవన్ కళ్యాణ్ అమ్మటి. బాగుంది, సాంప్రదాయం బాగుంది, పాట మెలోడీ పాట కాబట్టి బాగుంది. మాలాంటి వాళ్ళకి కూడా అర్థమైంది ఆ పాట. సో మరి ఓజీ సినిమా అప్పుడు అఖండ 2 కూడా ఉంది, కానీ అఖండ 2 పోస్ట్ పోన్ చేశారు. చాలా మంది ఏమంటున్నారంటే ఓజీ టీం వాళ్ళు, అఖండ టీం వాళ్ళతో ఓజీ టీం వాళ్ళు మాట్లాడి పోస్ట్ పోన్ చేయించారు, పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ సినిమాకి కలెక్షన్ రాలేదు కాబట్టి అంటున్నారు. పవన్ కళ్యాణ్కి కలెక్షన్ రావాలన్నా పేరు రావాలను, ఒకళ్ళు ఆపి పవన్ కళ్యాణ్ ఎదిగే వ్యక్తి కాదు, అది మాట్లాడటం తప్పు. ముందర అది మాట్లాడటం తీసేయాలి, ఎవరైనా సరే 100కు 100% తీసేయాల్సిందే. ఆయన సినిమా కలెక్షన్ల గురించి పైకి లేసేది, ఓడిపోయేది, కిందికి ఉండేది ఇవన్నీ ఆయన ఆలోచించడు, తీయటం వరకే ఆయన లెక్క, అవన్నీ చూడ్డు ఆయన. మనం పవన్ కళ్యాణ్ని విశ్వాసం మీద దెబ్బేయాలని ఎవ్వరు మాట్లాడొద్దు. సినిమా వచ్చేది పోయేది అది దేవుడి నిర్ణయం, ఆయన కష్టపడి తీర్తుండు కాబట్టి. దాని గురించి ప్రతి ఒక్కదానికి పవన్ కళ్యాణ్ లింక్ పెట్టి తప్పుడు కోతలు కుయ్యొద్దు. నేను చెబుతున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఒకసారి హరిహర వీరమల్లు మీద పొలిటికల్ ఎఫెక్ట్ పడింది కదా, ఇప్పుడు ఓజీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? పొలిటికల్ ఎఫెక్ట్ హరిహర వీరమల్లు మీద ఎఫెక్ట్ పడ్డా చూసేవాళ్ళు చాలా మంది చూసారు. దాంట్లో చరిత్ర ఉంది, కొంతమందికి అర్థం కాలేదేమోలే కానీ మన చరిత్ర ఉంది, దాంట్లో ఆలోచించి చూస్తే కానవుతుంది. కాకపోతే కలెక్షన్ ఫలంగా రాలేదేమో, ఇంత పేలకలు వేసుకొని ఎగరలేదు కదా. దాంట్లో మన యుద్ధం గురించి, మన పూర్వీకుల గురించి, మన సాంప్రదాయం గురించి చెప్పిండు కదా పవన్ కళ్యాణ్, అందుకని అది రాలేదేమో. రాకపోయినా దాని గురించి మన పవన్ కళ్యాణ్ రిమైండేషన్ కూడా తీసుకోవాలి, చెప్పిండు ఆయన నీతిగా. ప్రతి ఒక్కటి రొద్దొద్దు పవన్ కళ్యాణ్ మీద. నీతిమంతుడు వచ్చి మనకు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన మెచ్చుకోవాలి. అన్ని చూడండి, కళ్ళు ఎల్లబెట్టి చెడు ఎట్ట చూస్తారో మంచి కూడా అట్ట చూసి మాట్లాడండి, ఏదైనా సినిమా పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, మనిషి పరంగా కానీ. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు కదా, డిప్యూటీ సీఎం గా ఉండి ప్రమోషన్స్ కి ఎలా వచ్చాడు అది అని చెప్పేసి కేసు పెట్టారు కదా, దాని గురించి ఏమంటారు? పెడతారు మరి, పెడతానికేగా ఉంది. మంచోడిని కిందికి దొక్కటానికేగా ఉంది మన సమాజం. మంచోడిని ఎప్పుడు పైకి లేపిందండి? మొదటి నుంచి ఏడ లేపింది? మంచి చేసేవాడిని ఎవరన్నా మనం చెబుతామా? చెడు చేసేవాడిని నెత్తన పెట్టుకొని ఊరేగుతాం, మంచి చేసేవాడిని ఎవరు నెత్తన పెట్టుకొని ఊరేగుతాం. మంచి చిన్నగా వస్తుంది, చెడే ముందర లేసేది, గుప్పులు లేచి మనకు చెడు చేసేది. గవర్నమెంట్ వెహికల్ ని మూవీ ప్రమోషన్స్ కి యూజ్ చేశాడని అన్నారు కదా, ఎవరు? మన పవన్ కళ్యాణ్ అసలు ఆయన గవర్నమెంట్ ఇచ్చే డబ్బులే పేద ప్రజలకు దానం చేస్తుండే. తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు, అనాథలు ఉన్నారుగా, వాళ్ళకి దానం చేస్తుండు, వాళ్ళని చదివేస్తుండు. కళ్ళు ఏమన్నా పోయినా ఒక్కొక్కరికి తెలియట్లేదా? చూడమను, తెలియపోతే. ప్రతి ఒక్కటి దానం చేస్తుండు. మరి ఇప్పుడు మన బరిగొడ్లు ఇవన్నీ తెచ్చుకునేవి ఉంటాయి కదా, సంత, ఆ సంతకే నాయకుడని షెడ్డు కట్టిలా మన పవన్ కళ్యాణ్ కట్టించిండు. హాయ్ అండి, మీ పేరు? తిరుమల సిటీ. సారీ, ఓజీ నుంచి ఒక కొత్త పాట వచ్చింది, ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది పాట? ఆ వయసులో 50+ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తన యాక్షనే కానీ, తన పర్ఫార్మెన్సే కానీ, భార్యని చూపించే కేరింగే కానీ, అంటే ఒక తన లైఫ్లో అలా చూపించారు కనుకనే సినిమాలో కూడా అలా చూపిస్తున్నారు అన్నమాట. ఆ రొమాంటిక్కే కానీ ఏదైనా కానీ బాగుంది ప్రస్తుతానికి. నేను కూడా చూస్తున్నాను, అది ఇప్పుడు రీల్స్లో కూడా ట్రోల్ అవుతుంది ఆ రొమాన్స్ అనేవి. కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి ఏం తింటున్నారా వీళ్ళు, నాకేం అర్థం కావట్లేదు. నేను చూడు మా మొక్కలు చూడండి ఎట్ అయిపోయినాయా,
మేము అదే తింటున్నాం, మరి వాళ్ళు మేము అన్నది తింటున్నాం, మరి వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు. కానీ భలే యంగ్ అండ్ డైనమిక్గా ఉన్నారు. మొన్న వాళ్ళు ఎవరో ఎక్కడో స్నానానికో దేనికో పోతే పవన్ కళ్యాణ్ హీరోగా పనికిరాడు, పొట్టు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని వాగారు. ఇప్పుడు చెప్పండి ఆ వాగిన వాళ్ళు ఎవరో. చాలా బాగున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే 50+ కూడా బాగా చేశారు, క్యారెక్టర్ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ, హీరో పరంగా కానీ. ఓజీ అంటే ఇక థియేటర్లో వెయిటింగ్, ఎప్పుడు రిలీజ్ అవుతా ఏంటని వెయిటింగ్. సో మరి చాలా మంది ఏమంటున్నారంటే హీరోయిన్ పవన్ కళ్యాణ్ పక్కన చిన్న పిల్లలాగా ఉందని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు? వెనకటికి రామారావు గారి పక్కన జయసుధ కూడా చిన్నపిల్లలే, జయప్రద, జయసుధ, శ్రీదేవి వీళ్ళందరూ చిన్నపిల్లలే. మరి వాళ్ళకి రాలా పేర్లు? వాళ్ళు స్టార్ హీరోయిన్లు అవ్వాలా? వాళ్ళు తెరంగరాయడాన్ని, సినిమా తెరంగరాయడాన్ని ఒక ఎగరాయలా? అంతే, ఏమీ లేదు, అలా ఏమీ లేదు. బాగానే ఉంది, అమ్మాయి కూడా సరిపోయింది. సరిగ్గా చూసే కళ్ళు లేని వాళ్ళు ఏంటంటే అట్లాగే ట్రోల్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లలా ఉంది, పెద్ద పిల్లలా ఉంది. ఒక 50 ఏళ్ళ ఆంటీని తీసుకెళ్ళి తగిలించమని చెప్పండి, సరిపోయింది. లేకపోతే సో మరి అఖండ 2 పోస్ట్పోన్ అయింది. చాలా మంది ఏమంటున్నారంటే బయట ఓజీకి కలెక్షన్స్ తగ్గుతాయని చెప్పి మూవీ టీం వాళ్ళు ఆ అఖండ టీంతో మాట్లాడి పోస్ట్పోన్ చేయించారని మాట్లాడుతున్నారు, మీరేమంటారు? దానికి ఉంటది, పేకాడే బామర్దే. పవన్ కళ్యాణ్, బాలయ్య బాబే. ఎవరి క్రేజీ వాళ్ళకి ఉంటుంది, ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. మార్నింగ్ టైం ఇది చూస్తారు, ఆఫ్టర్నూన్ అది చూస్తారు, ఫస్ట్ షో అది చూస్తారు, లేదా సెకండ్ షో ఇంకోటి చూస్తారు. ఈ రెండిళ్లలో ఏదైనా చూడొచ్చు. వారికి కూలీకి జరిగినట్లుగానే కలెక్షన్స్ కింద మీద అవుతాయని చెప్పి కొంచెం భయపడి పోస్ట్పోన్ చేయించారు అని చెప్పి సోషల్ మీడియాలో టాక్. సోషల్ మీడియాలో అంతా ఫేకులు రాకపోతే, టాకులు రాకపోతే నిజాలు వస్తాయా? సోషల్ మీడియా వాళ్ళు టాకులు ఫేకుల మీద బతకపోతే నిజాల మీద బతుకుతున్నారా? లేదు కదా. ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరి రిలీజ్ వాళ్ళు చేసుకోవచ్చు, అదేమీ లేదు. మరి అట్టయితే జనవరికి 3 సినిమాలు రిలీజ్ అయినాయి, మరి 3 3 హిట్ కొట్లా? సంక్రాంతికి వస్తున్నాం ఒకటి, బాలయ్య బాబు గారిది ఒకటి, రామ్ చరణ్ గారిది ఒకటి, వీళ్ళందరే కొట్టినాయి కదా. అలాగే ఇవి కూడా కొడతాయి. ఇవి 2 ఉన్నాయి కనుక అప్పుడు టార్గెట్లో మంచి రీచే కొడతాయి. కాకపోతే రిలీజ్ మంచి టైం చూసుకొని చేసుకుంటే థియేటర్లు కూడా ఖాళీ ఉండాలి కదా. ఇప్పుడు ఒకటే సినిమా అన్ని థియేటర్లలో ఆడితే అది ఒక టాక్ ఉంటుంది. 2 సినిమాలు అన్ని థియేటర్లలో ఆడాలంటే ఆడలేవు కదా. దాన్ని బట్టి ఏమన్నా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కలెక్షన్ల గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడుకునే అంతటి వెనకడిగేసేటువంటి సింహాలు ఏవి లేవు. అన్ని ముందడిగేసి పంజాబ్ విసిరే పుల్లులే. కానీ సినిమా వాళ్ళల్లో వెనకడిగేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏంటంటే థియేటర్లు ఖాళీ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకి ఇన్ని థియేటర్లు ఉంటాయి, ఒక్కొక్క స్టేట్కి ఇన్ని థియేటర్లు ఉంటాయి. తెలుగు 2 రాష్ట్రాలలో కూడా ఇన్ని థియేటర్లు ఉన్నాయి. మరి అన్ని థియేటర్లలో ఒక సినిమా ఆడితే కలెక్షన్లు కురుస్తాయి. 2 సినిమాలు ఒకటే రిలీజ్ అయితే కొంచెం తేడా పడుతుంది కదా. అలా ఆలోచించుకొని ఉంటారు. అంతేగాని అదేం లేదు. ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేసుకున్నా ప్రేక్షకులు చూస్తారు. 2 ఒకటేసారి రిలీజ్ చేసుకున్నా మార్నింగ్ షో ఇది చూస్తే ఆఫ్టర్నూన్ అది చూస్తారు, లేదా ఫస్ట్ షో చూస్తే సెకండ్ షో ఇది చూస్తారు. ఎట్లయినా కలెక్షన్లో ఉంటాయి.